కన్నీళ్ళకు కారణం ఏమిటంటే అవిధేయత. చెప్పండి ఏంటది? ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ కన్నీళ్ళు ఉంటాయి. మళ్ళా చెబుతాను, నీ ఇంట్లో అవిధేయత ఉన్నంత కాలం నీ కన్నీళ్ళు ఉంటాయి. విధేయత ఉన్న చోటేమో దీవెన ఉంటుంది, అది బండ గుర్తు. ఎందుకో ఈ నెల ప్రారంభంలోనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఎరిగిన నీవు దేవుని వాక్యానికి లోబడడం కంటే అవిధేయంగా ప్రవర్తిస్తున్నావుగా. ఆయన చాలాసార్లు మాట చెప్పాడుగా, నా మాట విను అని. కానీ ఆయన మాటకు లోబట్టడం లేదుగా, అవిధేయత. ఆయన అంటున్నాడు ఆ మార్గాన వెళ్ళబాకు అని, ఆ మార్గాన వెళుతున్నావుగా. అది చెయ్యబాకు అంటున్నాడు, అదే చేస్తున్నావుగా. జీవితంలో ఆ పండు తినవద్దు అన్నాడు, అదే తినటం మొదలుపెట్టావుగా. మానవుకి నైజంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అవిధేయతను కనపరచడం. నీవు నీ చెవులు ఎప్పుడు జీవం కలిగిన దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మాట్లాడుతుండగా ఆలకించగలగాలి. ఆ మాటకు నీవు లోబడగలగాలి.